హాయ్, వెల్కమ్ బ్యాక్. సో గైస్, ఈ రోజు సెషన్లో మనము అసలు రెస్ట్ అంటే ఏంటి, అసలు వెబ్ సర్వీసెస్ అంటే ఏంటి, బేసిక్ రిక్వెస్ట్ అంటే ఏంటి, రెస్పాన్స్ అంటే ఏంటి, ఈ డీటెయిల్స్ ఒక చిన్న ఎగ్జాంపుల్స్తో అయితే చూద్దాం. సో రెస్ట్ అంటే కనుక రిప్రజెంటల్ స్టేట్ ట్రాన్స్ఫర్. అదొక సాఫ్ట్వేర్ ఆర్కిటెక్చర్ డిజైన్ విచ్ ఈజ్ యూజ్డ్ టు క్రియేట్ అ వెబ్ సర్వీసెస్. వెబ్ సర్వీసెస్ అంటే ఏంటో మనం ముందర చూద్దామని. ఈ రెస్ట్ ఇంటర్నల్గా హెచ్టిటిపి ప్రోటోకాల్ యూజ్ చేస్తుంది టు కమ్యూనికేట్ బేసికలీ, విచ్ ఓవర్కమ్స్ ద లిమిటేషన్ ఆఫ్ ఎ సోప్. సోప్లో హెచ్టిటిపి ప్రోటోకాల్ యూజ్ చేయదు, వేరాజ్ రెస్ట్ హెచ్టిటిపి ప్రోటోకాల్ యూజ్ చేస్తుంది. ఎప్పుడైతే నువ్వు ఒక రెస్ట్ సర్వీసెస్ని యూజ్ చేసి ఒక వెబ్ సర్వీసెస్ బిల్డ్ చేసావో, ఇట్ మేక్స్ ఇట్ యాజ్ అ లైట్ వెయిట్ మాట. అండ్ ఓకే, ఇన్ రెస్ట్ డేటా కెన్ బి ట్రాన్స్ఫర్డ్ యాజ్ ఎ టెక్స్ట్ కానీ, జేఎస్ఎన్ కానీ, లేకపోతే ఎక్స్ఎంఎల్ కింద కానీ, దట్ విల్ బి ట్రాన్స్ఫర్డ్. ఓకే. అండ్ మోర్ ఓవర్, ఏదైతే వెబ్ సర్వీసెస్ విచ్ ఆర్ డెవలప్డ్ యూజింగ్ ఎ రెస్ట్ ఆర్కిటెక్చర్, వీ కాల్ దమ్ యాజ్ ఎ రెస్ట్ఫుల్ ఏపీఐస్ మాట. అండ్ వీటిల్ని డెవలప్ చేయడం కోసం స్ప్రింగ్ బూట్ కానీ, జెర్సీ కానీ, అవన్నీ కూడా కామన్లీ యూజ్డ్ జావా ఫ్రేమ్వర్క్స్ ఇన్ ఆర్డర్ టు క్రియేట్ ఎనీ వెబ్ సర్వీసెస్. అండ్ ఇన్ జనరల్గా కొన్ని గైడ్ లైన్స్ ఉంటాయి. ఏదన్నా ఒక వెబ్ సర్వీసెస్ మనం క్రియేట్ చేయాలి అంటే అవి క్లయింట్ సర్వర్ ఫాలో అవ్వాలి, స్టేట్లెస్గా ఉండాలి, క్యాచబుల్ ఉండాలి, యూనిఫామ్ ఇంటర్ఫేస్ ఉండాలి, లేయర్డ్ సిస్టమ్ ఉండాలి, అండ్ కోడ్ ఆన్ డిమాండ్. ఇవన్నీ ఫాలో అవుతేనే నువ్వు ఒక వెబ్ సర్వీసెస్ని ప్రాపర్గా క్రియేట్ చేయొచ్చు. సో ఇప్పుడు బాగానే ఉంది. ఇప్పుడు వరకు వెబ్ సర్వీసెస్ అంటే చెప్పుకుంటున్నాం, అసలు వెబ్ సర్వీసెస్ అనుకుంటున్నాం. అసలు వెబ్ సర్వీస్ అంటే ఏంటి అంటే సింపుల్గా ఎట్లా చెప్పాలి అంటే, ఎ సిస్టమ్ దట్ కెన్ బి యాక్సెస్డ్ ఓవర్ ద అప్లికేషన్, ఓవర్ ద వెబ్, వయర్ డిఫరెంట్ అప్లికేషన్. సురేంద్ర ఏంటిది చాలా కన్ఫ్యూజింగ్గా ఉంది, ఒక చిన్న ఎగ్జాంపుల్తో చూద్దాము అంటే కనుక, ఇప్పుడు కన్సిడర్ దట్ ఇది క్లయింట్, మన సిస్టమ్, సర్వర్. మన సిస్టమ్ నుంచి సర్వర్ని కొంత రిక్వెస్ట్ చేస్తే సర్వర్ మనకి ఇచ్చేది రెస్పాన్స్ మాట. ఇది ఇన్ జనరల్గా వెబ్ సర్వీసెస్లో ఆర్కిటెక్చర్. సో ఇది ఎట్లా వర్కౌట్ అవుతుంది అంటే, ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ చూసుకుందాం వెబ్ సర్వీసెస్ అంటే ఏంటి అని. ఇప్పుడు అమెజాన్.com ఉంది. నాట్ ఓన్లీ అమెజాన్.com, మనము ఏ అప్లికేషన్ చూసుకున్నా నవే డేస్ అన్నిటిలోనూ వెబ్సైట్లోనే పర్చేస్ చేస్తున్నాం, రైట్? పేమెంట్ గేట్వే ఉంది. అమెజాన్ వల్ల పేమెంట్ గేట్వేని డెవలప్ చేయాల. కన్సిడర్ దట్ రాజో పే అన్నది ఒక పేమెంట్ గేట్వే. వాళ్ళు ఏం చేశారు, వాళ్ళు పేమెంట్ గేట్వే కోడ్ని అంతటిని డెవలప్ చేసి ఒక వెబ్ సర్వీసెస్ కింద బిల్డ్ చేసి బయటికి లింక్ ఇచ్చేశారు. అంటే నేను డెవలప్ చేసిన పేమెంట్ గేట్వేని ఎవరు కావాలంటే వాళ్ళు దాన్ని యూస్ చేసుకోవచ్చు. దట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఎ వెబ్ సర్వీసెస్ మాట. అంటే వాళ్ళు డెవలప్ చేసి మిగతా వాళ్ళు యూస్ చేసుకోవడానికి ఇచ్చారు. ఇప్పుడు అమెజాన్ ఏం చేస్తుంది, ఆ రాజో పే పేమెంట్ గేట్వేని ఇంటిగ్రేట్ చేసుకుంటుంది. అప్పుడు ఏమవుతుంది, నీ సిస్టంలో అమెజాన్.కామ్లో నువ్వు ప్లేస్ ఆర్డర్ అని కొడితే అది బ్యాక్ ఎండ్లో రాజో పేకి వెళ్ళి పేమెంట్ సక్సెస్ఫుల్ అయిన తర్వాత తిరిగి అమెజాన్కి వస్తుంది. సో ఇక్కడ వెబ్ సర్వీసెస్ అంటే ఏంటి, ఈ రాజోపే అన్న వాళ్ళు వాళ్ళ పేమెంట్ ఎలా చేసుకోవాలి ఇవంతా కూడా కొంత కోడ్ రాసి అది పబ్లిక్గా ఏపీఐస్ ప్రొవైడ్ చేసేదాన్ని వెబ్ సర్వీసెస్ అంటారన్నమాట. ఓకే, దాన్ని వెబ్ సర్వీసెస్ అంటారు. ఇన్ జనరల్గా ఏ కైండ్ ఆఫ్ ఏపీఐని నువ్వు వ్యాలిడేట్ చేయాలి అన్నా ఈ మెథడ్స్ వాడాలి. ఇంతకు ముందర సెషన్లో కూడా ఆల్రెడీ మనం చెప్పాం. పోస్ట్, నువ్వు అప్లికేషన్లో ఏదన్నా ఒకటి క్రియేట్ చేయాలంటే పోస్ట్ వాడతావు. పుట్ కానీ, ప్యాచ్ కానీ, నీ అప్లికేషన్లో ఏదైనా అప్డేట్ చేయాలి అంటే కనుక దాన్ని వాడతాం. గెట్ అంటే కనుక నీ అప్లికేషన్లో ఉన్న ఇన్ఫర్మేషన్ని గెట్ చేయడానికి గెట్ వాడతాం. డిలీట్ అంటే నీ అప్లికేషన్లో ఉన్న ఇన్ఫర్మేషన్ని డిలీట్ చేయడం కోసం వాడతాం. బాగానే ఉంది. సో ఇప్పుడు మనకు వచ్చే క్వైట్ కామన్గా ఉండే పాయింట్ ఏంటి అంటే, అసలు ఈ ఏపీఐ టెస్టింగ్లో రిక్వెస్ట్ అంటే ఏంటి, రెస్పాన్స్ అంటే ఏంటి? బేసికలీ ఇది క్లయింట్ మిషన్. ఈ క్లయింట్ మిషన్ నుంచి సర్వర్కి రిక్వెస్ట్ వెళ్తుంది. సర్వర్ ఆ రిక్వెస్ట్ని అర్థం చేసుకుని ప్రాసెస్ చేసి రెస్పాన్స్ ఇస్తుంది. సో అంటే క్లయింట్ నుంచి వెళ్ళేది రిక్వెస్ట్, సర్వర్ దగ్గర నుంచి వచ్చేది రెస్పాన్స్ అండి. క్వైట్ కామన్గా మన సిస్టమ్ నుంచి వెళ్ళేది రిక్వెస్ట్, సర్వర్ దగ్గర నుంచి వచ్చేది రెస్పాన్స్. మన సిస్టమ్ నుంచి రిక్వెస్ట్ వెళ్ళాలి అంటే క్లయింట్ నుంచి వెళ్ళే రిక్వెస్ట్ సర్వర్కి అర్థమయ్యే ఫార్మాట్లో ఉండాలి. దానికోసం ప్రతిసారి నువ్వు రిక్వెస్ట్ పంపించేటప్పుడు హెడర్ ఉంటుంది, బాడీ ఉంటుంది. బాడీ ఏంటి, డిపెండింగ్ ఆన్ ద మెథడ్ దట్ యు ఆర్ యూజింగ్, గెట్ కానీ, పుట్ కానీ, పోస్ట్ కానీ, ప్యాచ్ కానీ, డిలీట్ కానీ, వీటిల్లో కొన్నిట్లకి మాత్రమే బాడీ ఉంటుంది. అది ఏం చెప్పుకున్నాం, పుట్టు, ప్యాచ్, పోస్ట్కి ఉంటుంది అనుకున్నాం. అండ్ ఆ మెథడ్, ఆ ఐదిట్లో ఏదో ఒక మెథడ్ వాడి మనం సర్వర్ని రిక్వెస్ట్ చేస్తాం. నాకు ఈ పర్టికులర్ యూజర్ ఇన్ఫర్మేషన్ కావాలి అని సర్వర్ని రిక్వెస్ట్ చేస్తే
సర్వర్ నాకు రెస్పాన్స్ ఇస్తుంది. హెడర్ ఆ యూజర్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ యాజ్ ఎ రెస్పాన్స్ బాడీ, అండ్ ఆల్సో స్టేటస్ కోడ్ చూసాం కదా, 200, 400, 500, ఇలా మీ సర్వర్ దానికి రెస్పాండ్ అయ్యి రెస్పాన్స్ కూడా ప్రొవైడ్ చేస్తుంది. సో అల్టిమేట్లీ వెబ్ సర్వీసెస్ అంటే కనుక మన కంపెనీలో మనం ఒక ఏపీఐస్ డెవలప్ చేసి ఎవరైనా దాన్ని యాక్సెస్ చేసుకునేలాగా డిఫరెంట్ అప్లికేషన్స్లో చేసుకునేలాగా డెవలప్ చేసేదాన్ని మనం వెబ్ సర్వీసెస్ అని అంటమాట. రిక్వెస్ట్ అంటే మన సిస్టమ్ నుంచి వెళ్ళేది, రెస్పాన్స్ అంటే సర్వర్ దగ్గర నుంచి వచ్చేదాన్ని మనం రెస్పాన్స్ కింద కన్సిడర్ చేద్దాం. ఓకే, పర్ఫెక్ట్లీ ఆల్ రైట్. లెట్స్ టేక్ ఏ బ్రేక్ హియర్. సీ యూ అగైన్ ఇన్ ద నెక్స్ట్ లెక్చర్. బాయ్.